ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే గుసగుస, ఒకటే భయం. అధికారం చేతిలో ఉంది, వందల మంది ఎమ్మెల్యేల బలం ఉంది, తిరుగులేని కూటమి సర్కార్ నడుస్తోంది. కానీ పాలకుల గుండెల్లో మాత్రం ఏదో తెలియని గుబులు. నిద్రలోనూ అదే కలవరం, మేల్కొన్న అదే భయం. అవును, ఇప్పుడు కూటమి నేతలను వెంటాడుతున్న ఆ ఏకైక ఫోబియా పేరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, బీజేపీ మద్దతు ఇచ్చింది, అంతా బానే ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టారు. దానికి విజయోత్సవ సభ అని పేరు కూడా పెట్టుకున్నారు. కానీ ఆ సభను నిశితంగా గమనించిన పొలిటికల్ అనలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సంచలన విశ్లేషణ చేశారు. ఆ సభలో కూటమి నేతల ముఖాల్లో విజయోత్సవ గర్వం కంటే మళ్లీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనే వణుకే స్పష్టంగా కనిపించింది అనేది ఆ విశ్లేషణ సారాంశం. అసలు కూటమిలో ఈ భయం ఎందుకు మొదలైంది? ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏదైనా ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటే ఏం చెప్తుంది? మేము ఇంతమందికి ఇళ్ళు ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, రాష్ట్రాన్ని ఇలా ప్రగతి పదంలో నడిపించాం అని డబ్బా కొట్టుకుంటుంది. కానీ తిరుపతి విజయోత్సవ సభలో జరిగిందేంటి? కూటమి నాయకులు మైక్ పట్టుకుంటే చాలు తమ విజయాల గురించి మాట్లాడడం మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే టైం సరిపెట్టుకున్నారు. జగన్ అలా చేశారు, జగన్ ఇలా చేశారు అంటూ పాత చింతకాయ పచ్చడి కథలే మళ్లీ చెప్పారు. అధికారంలో ఉండి 2 ఏళ్లు దాటినా ఇంకా ప్రతిపక్ష నాయకుడి గురించి పదే పదే మాట్లాడుతున్నారంటే అర్థమేంటి? కూటమి నేతలకు పగలు రాత్రి జగన్ తప్ప మరొకరు కనిపించడం లేదు. తాము చేసిన పనులపై నమ్మకం లేకపోవడం వల్లే జనాన్ని నమ్మించడానికి ఇంకా జగన్ పై బురద జల్లే కార్యక్రమాన్ని నమ్ముకున్నారనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది. దీన్నే రాజకీయ పరిభాషలో జగన్ ఫోబియా అంటారు. మరి కూటమి నేతల్లో ఈ భయాన్ని అసలు కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు సూపర్ 6 అంటూ ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, తల్లికి వందనం అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? 2 ఏళ్లు గడిచినా ఈ పథకాలు పూర్తి స్థాయిలో ఎందుకు అమలు కావడం లేదు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాబుగారు, మా అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయి అని అడుగుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, భృతి కోసం రోడ్లెక్కి చూస్తున్నారు. ఈ పథకాలను అమలు చేయలేక, అటు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక కూటమి ప్రభుత్వం అల్లాడిపోతోంది. మాటలు చెప్పడం ఈజీనే కానీ బడ్జెట్ కేటాయించి అమలు చేయడం కష్టమని ఇప్పుడు కూటమికి తెలిసొచ్చింది. ఈ వైఫల్యం ఎక్కడ తమను ముంచేస్తుందో, జనం ఎక్కడ మళ్లీ జగన్ వైపు తిరిగిపోతారో అనే భయమే కూటమి నేతలను లోపల తొలిచేస్తోందనేది వాస్తవం. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రగతి విషయానికి వస్తే కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కొత్తగా ఒక పరిశ్రమ రాలేదు, శాశ్వత ప్రాతిపదికన ఒక్క భారీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కేవలం గ్రాఫిక్స్ చూపించడం, మాటల చమత్కారాలతో కాలం వెళ్లదీయటం చంద్రబాబు గారికి అలవాటే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమరావతి నిర్మాణం పేరుతో మళ్లీ పాత కథ మొదలు పెట్టారు. మరి కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కదా, చంద్రబాబు గారు చెప్తే వినే ప్రధాని మోదీ గారు ఉన్నారు కదా, మరి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా ఏమైంది? విభజన హామీల నిధులు ఏమయ్యాయి? కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులను ఎందుకు రాబట్టలేకపోతున్నారు? కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం కేంద్ర పెద్దల దగ్గర రాజీ పడి రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారనేది కొమ్మినేని గారి విశ్లేషణలోని ముఖ్యాంశం. ఇవన్నీ ఒకెత్తైతే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అధికారం మారగానే కక్ష సాధింపు రాజకీయాలు పీక్స్ కి చేరాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు నిత్య కృత్యంగా మారాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం, కానీ ఇక్కడ పూర్తిగా ప్రతిపక్షాన్ని అణిచివేయాలనే ధోరణి కనిపిస్తోంది. కానీ చరిత్ర ఏం చెప్తోంది? అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా మితిమీరి ప్రవర్తిస్తే ప్రజలు సైలెంట్ గా గమనిస్తారు. సమయం వచ్చినప్పుడు బ్యాలెట్ బాక్స్ ద్వారా బుద్ధి చెప్తారు. ఇప్పుడు కూటమి చేస్తున్న అరాచకాలు, కక్ష సాధింపు చర్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఈ అణచివేత ఇలాగే కొనసాగితే రేపు పొరపాటున మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి? తాము చేసిన తప్పులకు ఎలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందోననే కొందరు కూటమి పెద్దల్లో అప్పుడే వణుకు మొదలైంది.
నిజానికి తిరుపతిలో జరిగిన కూటమి విజయోత్సవ సభకు జనం కూడా పెద్దగా ఉత్సాహంగా రాలేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్లారు. కానీ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం కూటమి వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధైర్యంగా ఉత్సాహంగా నిరసనలు ప్రదర్శించారు. జనం మళ్లీ తమ వైపు చూస్తున్నారనే ధీమా నమ్మకం వైసీపీ క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని ఎలా తట్టుకోవాలో తెలియక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కూటమి ప్రభుత్వం తికమక పడుతోంది. అందుకే అధికారంలో ఉండి కూడా వారు పండగ చేసుకోలేకపోతున్నారు. చివరిగా చెప్పేది ఒకటే, పాలకులకు ప్రజల మద్దతు ఉంటే ఏ భయమూ ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రజల్లో గ్రాఫ్ తగ్గుతుందో అప్పుడు ప్రతిపక్ష నాయకుడి పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇప్పుడు ఏపీ కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక మాట, మళ్లీ జగన్ వస్తే కూటమి పని ఖల్లాసేనా, అందుకేనా ఈ వణుకు. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.